సబ్ వాట్ యు డూయింగ్? కార్డియో. ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ నన్ను ఫోటోషూట్ కి పిలిచింది. ఓకే. ఒక చిన్న పోర్ట్ఫోలియోనే, ఇట్స్ నియర్ బై. నాకు హెల్ప్ చేస్తావా? నాకు ఫోటోగ్రఫీ గురించి ఏం తెలుసు, నేనే హెల్ప్ చేయను. లైక్ లెన్స్ బ్యాగ్ క్యారీ చేయడం, థర్మోకాల్ పట్టుకోవడం, రిఫ్లెక్టర్ పట్టుకోవడం. నేను ఎంతో పెద్ద రైటర్ని, నేను పోయి థర్మోకాల్ పట్టుకోవాలా? నా వల్ల కాదు. అవునా? ఓకే. ఆగా హెల్ప్ చేయమని అడిగావు, అడిగిన వాళ్ళకి హెల్ప్ చేయడం నా అలవాటు. పదార్థం ఎక్కడమ్మా మీ యాక్ట్రెస్? ఇంకా రాలేదు. ఎన్ని మినిట్ వచ్చేస్తారు? నేనెవ్వరిని నన్ను తీసుకొచ్చి వెయిట్ చేయించి నా టైం వేస్ట్ చేస్తున్నావు. నాన్ సెన్స్. బా, మరీ ఓపెన్ గా పోజులు కొడుతున్నావు. ఏం దేశంరా, సైలెంట్ గా ఉన్నా తప్పు, పోజు కొట్టినా తప్పు. ఈ లోకాన్ని అర్థం చేసుకోలేకపోతున్నానండి. టాలెంట్ ఉన్నాడు, పోజు కొడతాడు. వచ్చేసారు. ఈవిడే నా యాక్ట్రెస్? అవును, నీకు తెలుసా? తెలీదు. ఈవిడేనా అని అడిగాను. కూల్. హాయ్. హాయ్ మ్యామ్. ఆల్ రెడీ? ఎస్ మ్యామ్, ఎస్ ఆల్ రెడీ. కొంచెం గ్లామరస్ గానే ఉండాలి, అప్పుడే ఇన్స్టాలో లైక్స్ వస్తాయి. యా ఆఫ్ కోర్స్. మారన్, గెట్ ద థింగ్స్ అవుట్. యా. హాయ్ మేడం. ఇతను తెలుసా మీకు? లేదు. ఇతనా మీ అసిస్టెంట్ అని అడిగాను. యా. 5,000 ఇస్తాను, కొంచెం కోఆపరేట్ చేయి ప్లీజ్. మారన్, రిఫ్లెక్టర్ కాస్త దగ్గరగా పట్టుకో, ఫేస్ ఇంకా బ్రైట్ గా ఉండాలి. ఎంత పట్టుకున్నా అలాగే ఉంది, ఏం చేయను? మారన్, గాలి ఎక్కువ రావడం వల్ల మొహానికి తగిలింది, నేనేం చేయను? సారీ అండి. ఏమండి, మీరు సినిమాల్లో గానీ సీరియల్స్ లో గానీ ఏమైనా యాక్ట్ చేశారా? నేను మిమ్మల్ని దేంట్లోనూ చూడలేదే. చాలా యాడ్స్ చేశాను. నేను రోజు టీవీ చూస్తాను కానీ దేంట్లోనూ మిమ్మల్ని చూడలేదే. ఒకవేళ మీ టీవీలో మాత్రం నేను రాలేదేమో. అవునా? మారన్, యు క్రేజీ. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఐ అండర్స్టాండ్. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. సూపర్ మేడం, సూపర్. మేడం, నాకు కూడా ఒక చెల్లెలుంది. తిండి పోతు తిని డ్రమ్ములా ఉంటది. పైగా మోడలింగ్ చేయాలన్న కోరిక ఒకటి. ఈ రోజు ఇంటికి వెళ్ళాక ఉంటది దానికి పిచ్చ అడ్వైజ్. పొద్దున దీనికోసమే డబ్బులు అడిగాను. నీతో చెప్తే నువ్వు ఒప్పుకోవు, అందుకే అబద్ధం చెప్పాను. డబ్బులు ఎక్కడా? ఈడు మా అన్నయ్య. డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదు. ఫోటోస్ అన్ని తీసేశాను, నాన్ రీఫండబుల్. మీరిద్దరూ అన్న చెల్లెలంటే నమ్మలేకపోతున్నాను. సమ్ టైమ్స్ ఇది నా చెల్లెలా నాకే డౌట్ వస్తుంది. నీతో మాట్లాడాలి ఎట్రా. సో సెలబ్రిటీ రైటర్ అయితే ఇదే ప్రాబ్లం, ఫోటో అని. బ్రో తర్వాత చూద్దాం పోమా. అదేం కాదు, నువ్వురా. కొట్టడానికా? మన మాస్ని చూపించుకోవడానికి మనం ఏం చేయక్కర్లేదు అనుకుంటా, వీళ్ళే చూసుకుంటారు. కంబడి, లెట్స్ ప్లే. రేయ్, ఏంట్రా నీ పొగరు? ఇష్టానికి ఏదేదో రాసేస్తున్నావు, పెద్దవాళ్లతో పెట్టుకుంటున్నావు. నీ దగ్గర ఉన్న ముఖ్యమైన ఎవిడెన్స్. ఫైట్ స్టార్ట్ చేయరా పుల్కా. మీ అన్నయ్యకి ఫైటింగ్ చేయడం కూడా వచ్చా? ఆడే నన్ను పెంచింది. చిన్నతనంలో నన్ను ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ మ్యాటర్స్ అని నేర్చుకున్నాడు.
ఏమైంది? ఏం లేదు, చిన్నగా. చెయ్యి కదిలించుకో, కింద పెట్టు. దీనికైనా ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఏమయ్యా, ఊండి క్లీన్ చేసి బ్యాండేజ్ కట్టి పంపించు. ఆ మాట డాక్టర్ వచ్చి చెప్పనివ్వండి. అక్కర్లేదండి, టీటీ వేస్తే చాలు. అయ్యా, ఏదైనా సరే డాక్టర్ వచ్చే చెప్పాలి, మీరు తప్పుకోండి. ఏమండి, డాక్టర్ బిజీగా ఉన్నారని చెప్తున్నాను కదా. ఏమయ్యా, ఎవరు వీళ్ళకి వీల్ చైర్ ఇచ్చింది? వీల్ చైర్ ఇస్తాయండి. డాక్టర్, తన సిస్టర్ చేతికి దెబ్బ తగిలింది. ఇప్పుడు చిన్నప్పుడు యాక్చువల్ గా సైకిల్ నేర్చుకుంటానని చెప్పి కింద పడి చేతికి పెద్ద ఫ్రాక్చర్ అయ్యి స్టీల్ ప్లేట్ లోపల పెట్టారు. అది అర్థం చేసుకోకుండా ఈవిడ. నేను చూసుకుంటాను, నువ్వు రామ్మా. డాక్టర్ తనకి కదా, నువ్వు రా. ఏం హాస్పిటల్ ఇది? పేషెంట్ హిస్టరీ కూడా సరిగ్గా వినకుండా. వదిలే, చిన్న గాయమేగా, నయమైపోతుంది. మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు కదా, ఎందుకని నేను అక్కడికి వెళ్ళి నుంచుంటా. తనకు మాత్రమే నువ్వు పెడుతుందా? లుక్, నాకు దెబ్బ తగిలింది. ఇది అది ఒకటా? తన చేతిలో ఒక పెద్ద ప్లేట్ ఉంది. దెబ్బ తగిలినప్పుడు డెటాల్ వేస్తే ఆ మంటను కూడా తను తట్టుకోలేదు. ఆ విషయం తెలుసా నీకు? నాకు తెలుసు, నేనేగా పెంచింది. నా గురించి కంగారు పడింది చాలు. వాళ్ళు కొట్టడానికి వచ్చింది నిన్ను. బుర్రకెక్కిందా లేదా? మీరు రండి, ఈ రోజంతా ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్ ఏం చెప్పారు? టాబ్లెట్స్ ఏమైనా తీసుకోవాలా? చాలా భయంగా ఉంది మావయ్య. ఎందుకుమా? ఆ మినిస్టర్ పళని గురించి ఏదేదో చెప్తున్నారు. ఈ రోజు కూడా రౌడీలు వచ్చి పెద్ద గొడవ చేశారు. ఎంత చెప్పినా వీడు విన్నాడు. నువ్వైనా కొంచెం చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటావమ్మా, వాడిది మీ నాన్న పోలికే, ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. చూడమ్మా, ఒకడు తప్పు చేస్తుంటే వాణ్ణి సరిదిద్దొచ్చు, సరైన పని చేస్తుంటే తప్పని ఎలా చెప్పగలం? వాడికి పెళ్లి జరిగి ఆ వచ్చే అమ్మాయే మార్చాలి. వాడు ఆఫీస్లో ఒక అమ్మాయి వాడిని ఇష్టపడుతున్నట్టుంది. వీణ్ణి ఒక అమ్మాయి ఇష్టపడుతుందా? మా అన్నయ్యకేంటి? ఏం లేదమ్మా, ఏమీ లేదు. రేపొస్తోంది, ఏంటో చూద్దాం. అన్నా, థ్యాంక్ యూ. ఎవరమ్మా? ఎవరు కావాలి? మది మారన్, నేను అతనితో కలిసే వర్క్ చేస్తున్నాను. ఈ ఇల్లేనమ్మా, లోపలికి వెళ్ళండి. హాయ్. హాయ్. ఏంటిది? గిఫ్ట్. ఎవరైనా ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఇలా మందు బాటిల్ తీసుకొస్తారా? సరే ఇవ్వు. కమ్. మా అన్నయ్యని నువ్వు లవ్ చేస్తున్నావా? మా అన్నయ్యని లవ్ చేస్తున్నావా? యా. చెప్పావా? నాట్ యెట్. యు గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇన్ ఫ్యూ డేస్ టు కవర్ అన్ ఈవెంట్. అప్పుడు చెప్తాను. ఓహో, వాడు కాదంటే ఇంకొకరిని చూసుకుంటా. బ్రిలియంట్. సి, ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ. వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబిస్తే ఐ విల్ థింక్ అబౌట్ లెటింగ్ దిస్ నాన్సెన్స్ హ్యాపెన్. ఓకే? ఓకే. క్వశ్చన్ నంబర్ 1. మీ నాన్నకి ఒంట్లో బాలేదు, అదే టైంలో మా అన్నయ్యకి ఒంట్లో బాలేదు. ఫస్ట్ ఎవరిని చూసుకుంటావు? మా నాన్నని. మీ అన్నయ్య. మీ అన్నయ్య. క్వశ్చన్ నంబర్ 2. యంగ్ టైగరా, పవర్ స్టారా? వాట్? దానికి లవ్కి ఏంటి సంబంధం? జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. క్లెవర్. క్వశ్చన్ నంబర్ 3. నువ్వే చూస్తున్నావు కదా, అన్ని పనులు ఆడే చేస్తున్నాడు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వే అన్నీ చేయాలి. ఓకేనా? నువ్వు చేయవా? హలో, ఇంటర్వ్యూ నీకు, నాకు కాదు. ఓకే. ఆయనే మా నాన్న. ఒక పెద్ద స్కూల్ స్కామ్ ఎక్స్పోజ్ చేయడం వల్ల వాళ్ళంతా కలిసి ఆయన్ని చంపేశారు.
మా అన్నయ్య నన్ను పెంచాడు. పాత సినిమాలో ఉండే హీరోల్లా పని చేస్తూనే చదువుకున్నాడు. నన్ను చదివించాడు. హీరోనే. ఏ బట్టలు ఆరేయడానికి పైకి రమ్మంటే హే ఇక్కడేం చేస్తున్నావు? పోరా ఏ ఆఫీస్ లో మేము కలిసి పాపా వెళ్ళు. తారా, if you hurt my brother, I'll hunt you down and I'll kill you.